అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా ఉప్పరపల్లి శివాలయం దగ్గర జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మరి సత్యమణి గుమ్మా విజయలక్ష్మి గారు అన్నదానం చేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మందికి ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ శివాలయం దాదాపుగా 600 సంవత్సరాల కిందట చరిత్ర కలిగిన శివాలయం. ప్రతి ఒక్కరు కూడా భక్తుల తాకిడి ఈ శివాలయానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని పుష్కరికి వెళ్ళి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు కాబట్టి వారికి అన్ని రకాలుగా ఈరోజు అన్నదానం ఏర్పాట్లు మేము ఇక్కడ చేసి మా అందరి సమక్షంలో ఉప్పరపల్లి గ్రామస్తులు అందరి సమక్షంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ఎరసా నిరంజన్ రెడ్డి. నేను ఈ గ్రామ ఎంపీటీసీ, ఉప్పరపల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యుడిని, చెన్నూరు మండలం. సంవత్సరాలకు చరిత్ర గల శివాలయం, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శివాలయం ఇది. అలాగే ఈ శివాలయానికి అప్పట్లో దీని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా అక్కడ మీకు శాసనం కనపడుతుంది. ఆ శాసనంలో మొత్తం అంతా భద్రపరచడం జరిగింది. ఇన్స్క్రిప్షన్స్ కూడా దానివన్నీ కూడా గుడి యొక్క చరిత్ర గల బుక్లో కూడా పీఠాధిపతుల వారు, అప్పుడు శంకరాచార్య పీఠాధిపతుల వారు ఆ బుక్ చేసి ఒకటి ఈ గ్రంథం కూడా ఈ దేవాలయంలో ఇవ్వడం జరిగింది. దీని యొక్క గొప్ప విశిష్టత, చరిత్ర అంతా కూడా. దీంట్లో ఇంకొక విశిష్టత ఏమంటే ఇది దక్షిణానికి ఇట్లా తిరిగి ఉంటుందని కూడా పెద్దలు ఇది చెప్తారు. ఇట్లాంటి ఇట్లాంటి శివాలయం ఉండడం కూడా. అలాగే ఈ దేవాలయంలో బసవన్న చాలా పవర్ఫుల్, ఈ చరిత్ర కలిసి బసవన్న చాలా పవర్ఫుల్ అని కూడా మా పెద్దవారు అందరూ కూడా ఈ గ్రామస్తులు చరిత్ర చెప్తారు. ఊరేగింపు ఈరోజు కాదు, 30వ తారీఖు అయ్యప్ప స్వామి గ్రామోత్సవం మా గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. భారీగా అంటే జిల్లాలో ఎక్కడ కూడా కనివిని రీతిలో ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రామోత్సవం జరుగుతుంది. 30వ తారీఖు గ్రామోత్సవం ఉంది గ్రామంలో. భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా ప్రసిద్ధి. నందీశ్వరుడు చాలా పవర్ఫుల్, అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ. అంటే ప్రాచీన కాలంలో ఆ నందీశ్వరుని కింద ఒక నిధి ఉంది, ఆ నిధిని లేపాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో విఫలమై ఇక్కడనే కూడా రక్తం కక్కుని చనిపోయారనేది కూడా మా పెద్దవారి గ్రామంలో చరిత్ర ఉన్నది. మీకు చూస్తే ఆ నంది పైన వాళ్ళు కొట్టిన దెబ్బలు అవి కూడా మీకు కనపడతాయి. దాని మీద కూడా ఇది కూడా ఉన్నాయి, ఆ దెబ్బలు కూడా. ధూపదీప నైవేద్యం కింద వస్తుంది. అలాగే మా గ్రామస్తులందరూ కూడా అంటే దాదాపుగా పోయిన నెల నుంచే ఈ కార్తీక మాసాల నుంచి స్టార్ట్ చేశాము. ఈ గ్రామం నుంచి ఉండే ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అలాగే కొందరు ఆర్థికంగా బాగా స్థితివంతులు ఉండేటోళ్ళందరినీ ఒక నెలకి ఇద్దరిద్దరు చొప్పున 5,000, 5,000, 10,000 రూపాయలు సంవత్సరానికి ఇద్దరు చొప్పున కేటాయించడము. వాళ్ళు 24 మంది సంవత్సరం పొడుగునా జీతం ఇచ్చేట్టుగా కూడా ఈ కార్తీక మాసాల నుంచి ఇవ్వాలని కూడా స్టార్ట్ చేశాము. వారి పేరు, గోత్రాలు, దానికి సంబంధించినవన్నీ కూడా మేము రెడీ చేయడం జరిగింది. ఇక్కడ ఒక బోర్డులో కూడా వాళ్ళ పేర్లు ఇచ్చే వాళ్ళ పేర్లు కూడా మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ వారం నుంచే అది స్టార్ట్ చేసి ధూపదీపత నైవేద్యం కింద వచ్చేది కాకుండా అదనంగా పురోహితులకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము నిర్ణయించుకున్నాం గ్రామస్తులందరి సహాయ సహకారాలతో. ఈ గుడికి భూములు అంటే దాదాపుగా 9.5 ఎకరా ఈ గుడికి భూములు ఉండేటివి. చిన్న కన్ఫ్యూజన్ ఏమైందంటే ఈ గుడికి సంబంధించి ఒకసారి నాగేశ్వర స్వామిని, ఒకసారి మల్లేశ్వర స్వామి దేవస్థానం అని ఇలా పేర్లు పెట్టడంతో అంతా చెన్నూరుకి సంబంధించిన గుడికి ఆ ఉండే భూము ఆన్లైన్లో అవి ఎక్కించున్నారు. అంటే అది తప్పు జరిగిందా ఏం జరిగిందనేది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ గుడి పేరు మీద అయితే ఎటువంటి లావాదేవీలు వచ్చి భూములు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. కేవలం గ్రామస్తుల సహాయ సహకారాలతోనే గుడి అన్ని రకాలుగా ముందుకు పోతా ఉంది. వస్తానబ్బా.